హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను వర్క్‌కి అయితే వచ్చానండి. ఇది రెండో రోజు, సెకండ్ డే. చెప్పాను కదండీ! కొత్తగా ఛానల్ పెట్టానని. ఇది సెకండ్ డే అనమాట. నేను వర్క్ అయితే వచ్చానండి ఈరోజు. నిన్న చెప్పాను కదా! నిన్న అపార్ట్మెంట్ దగ్గరికి వర్క్‌కి వచ్చానని. ఈరోజు కూడా స్విచ్ బోర్డ్‌లు ఎయ్యాలండి. నిన్న ఒక ఫ్లాట్ కంప్లీట్ చేశాను. ఈరోజు సెకండ్ ఫ్లాట్ అనమాట. ఇది మొత్తం టోటల్‌గా 5 ఫ్లోర్‌లండి. 5 ఫ్లోర్‌లయితే మనం ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి మనం స్విచ్ బోర్డ్‌లు అయితే యేసుకొని వస్తున్నామండి కిందకి. ఫిఫ్త్ ఫ్లోర్‌లోను. ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి ఇది. ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందకి స్విచ్ బోర్డ్‌లు అయితే యేసుకొస్తున్నాననమాట. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే అండి, స్విచ్ బోర్డ్‌లు యేస్తున్నాం కదా! ఇది నా వర్క్ అనమాట. నేను ఎలక్ట్రికల్ వర్కులు చేస్తూ ఉంటానండి. నేను ఎలక్ట్రీషియన్ నేను. అయితే ఇప్పుడు ఏంటంటేనండి, నేను మనీ ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎలా మనం మనీని సేవ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మనం లైఫ్‌లో ఎలా ముందుకెళ్ళాలి, అనే దాని మీద మనది కాన్సెప్ట్ అనమాట అండి. ఇది డే 2 కదండీ! నాకు రూ. 1000 జీతం అని చెప్పాను గదండీ! నిన్న రూ. 1000 అండి. ఈరోజు రూ. 1000 2000 అవుతుంది. ఎంత మనీ నేను వారానికి ఎంత మనీ పక్కన పెడతాను, ఎలా మనీని నేను ఎర్న్ చేయాలనుకుంటున్నాను. వాస్తవికంగా బయట జనాలు ఎలా ఉంటారు, ఏంటి, మన మనీ ఎలా మనం సేవ్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సెప్ట్ అనమాట అండి. ఇది ఉద్దేశ్యం ఏంటంటేనండి, మనం వీడియోలో చూపించింది ఏంటంటే, నా వర్క్ గురించి నేను చెప్తున్నాను అంతవరకేనండి. ఇది వర్క్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ గురించయితే మన వీడియోసు ఎలక్ట్రికల్ వర్క్‌లు గురించయితే ముందు ముందు వీడియోలో చెప్తానండి. అసలు మన కంటెంట్ ఏంటంటేనండి, మనీని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మనీని ఎలా అయితే మనం ఎంత కరెక్ట్‌గా ఉంటే మనం మనీ ఎర్న్ చేయగలం, అలవాట్లు ఎలా మార్చుకోవాలి, ఎంత కరెక్ట్‌గా ఉంటే మనం మనీ సేవ్ చేసుకోగలం అనేది స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ వీడియోలు చేసుకుంటూ వెళ్తానండి. చూద్దామండి. నేను కూడా హ్మ్, ఎలా మార్చుకుంటాను, అలవాట్లేంటి, నాది లైఫు ఎలా నడుస్తుంది, ఏంటనేది మీకు ముందు ముందు వీడియోల్లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. నా ఛానల్‌ని అలాగే సపోర్ట్ చేసి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను ఆశిస్తున్నానండి. మనకి ఖర్చులనేవి ఇంట్లో ఖర్చులు ఉంటూనే ఉంటాయండి. ఇది వీడియోలో మనం ప్రతీదీ ఎలా అంటేనండి, నెక్స్ట్ వీడియో నుంచి మనం ఈ ఈ 1 వీక్ అయిపోయిన తర్వాతండి మనం మనీ పక్కన పెడతాం గదండీ! ఆ పక్కన పెట్టిన తర్వాత మనం ఈ అమౌంట్ ఎంత దేనికి ఎంత ఖర్చవుతుంది, మనం ఎంత మనీని పక్కన పెట్టగలం, అలాగే మనం మనీని ఎంత ఫాస్ట్‌గా మనం మనీని సేవ్ చేసిన మనీ మనం ఎలా ఎందులో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మన మనీ ఎక్కువగా వస్తుంది అనే దాని మీద ముందు ముందు మనం ఒక్కొక్క రోజు ఒక్కో వీడియోలో మనం ఎర్న్ చేసుకుంటూ, మనీ పక్కన పెట్టుకుంటూ, మన మనీ సేవ్ చేసుకుంటూ అలా అలా అయితే మనం చేద్దామండి. ముందు ముందు వీడియోస్‌లో ఇది ఇంట్రొడ్యూసింగ్ కాబట్టి ఇది డే 2 కాబట్టి డే 3, డే 4, డే 5, డే 6 అలా వీడియోలు పెడుతూ ఉంటానండి. ఇప్పుడు డే 2 కాబట్టి మనం వీడియోలు చేస్తుంటాను. ఇదిగోండి స్విచ్ బోర్డు ఇలా వస్తదండి. ఇది లీక్రాన్ కంపెనీ స్విచ్ బోర్డ్ అండి ఇది. వర్క్ అయితే వస్తున్నాను. నేను ప్రెజెంట్ ఏ కాంట్రాక్ట్స్ ఒప్పుకోవడం లేదండి. ఎందుకంటే నేను వర్క్‌లో అన్నీ బానే జరిగినియి. బానే వచ్చాయండి అమౌంట్. కాంట్రాక్ట్ కొంచెం ఒక లాస్ అయితే అయింది. అది ఎందుకు లాస్ అయింది? ఇది ఏంటి? అనేది నేను ముందు ముందు వీడియోస్‌లో మీకు క్లియర్‌గా చెప్తానండి. ప్రెజెంట్ అయితే ఇంకా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో దాని మీదే మన కాన్సంట్రేషన్ అండి. ఏంటంటే ఫుల్‌గా మనం ఒక 2 వీక్స్ దాకా మనం ఈ వర్క్‌లోకి ఎళ్ళటం, మనీని పక్కన పెట్టడం, ఆ తర్వాత మనీ పక్కన పెట్టుకుంటూ మనం తర్వాత తర్వాత
ఎలా అయితే మనం లైఫ్‌లో ముందుకెళ్ళాలి ఏంటి అసల అనేది ముందు ముందు మనకి తెలుస్తదండి మీకు. వీడియోలు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒంటరిగానే వీడియోలు చేస్తున్నానండి. నాకెవరు సపోర్ట్ చేసినా నేను తీసుకోనండి. నేను ఒంటరిగానే వెళ్దామని నేను ఫిక్స్ అయితే అయ్యాను. వీడియోలు తీయటానికి కూడా నేను ఫస్ట్ టైమ్ కదండీ! కొంచెం అడ్జస్ట్ చేసుకొని నాకు వీడియోలు కొంచెం చూస్తారని నేను అనుకుంటున్నానండి. నేను ప్రెజెంట్ ఒక కాంట్రాక్టర్ దగ్గర లేబర్ పనికైతే వచ్చానండి. అంటే అది ఎన్ని రోజులు ఉంటది అనేది మనం ప్రెజెంట్ ఒకవేళ వర్క్ అయిపోతే మనం మళ్ళీ ఇంకో వేరే వర్క్‌కి ఎళ్ళవలసి ఉంటది. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక వర్కర్‌ని మనం కుర్రోళ్ళు ఇప్పుడున్న యూత్ గాని మన 20 సంవత్సరాల కుర్రోళ్ళు మన వర్క్ దగ్గర రమ్మంటే రావట్లేదండి. నేను చదువుకుని ఈ వర్కు ఏంటి లేకపోతే రకరకాల కారణాలండి. సో, అందరికీ జాబులు రావాలంటే కుదరదు కదండీ! అందు గురించి ఏంటంటే వర్క్ నేర్చుకుంటానికి రమ్మంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్‌లు నేర్చుకుంటాకి హ్మ్. కుర్రోళ్ళు ఎవరు రావట్లేదండి. ఫ్యూచర్‌లో అంటే మనీ తక్కువొస్తది అని మనం చేసే వర్క్‌లో ఫ్రెండ్స్ క్వాలిటీ ఉండాలండి. క్వాలిటీ ఉంటే మనకి ఇప్పుడు వర్క్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటదండి. వర్క్ మాత్రం క్వాలిటీగా చేసుకొని అలా ముందుకు వెళ్తూ ఉండాలి. మెయిన్ అండి. మనీ లేకపోతే ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మనం మనీ సేవ్ చేయటం అంత ఈజీ కాదు. నీ వల్ల అవ్వదు. నువ్వు చేయలేవు అనే మాటలు చాలామంది అంటుంటున్నారండి. అందు గురించి నేను సంపాదించలేను, నేను చెయ్యలేను నువ్వు అని మా ఫ్రెండ్సు కావచ్చు, లేకపోతే కొంతమందున్నారండి అంటున్నారు. ఎందుకు చేయలేను అనేదే మేము చూపిస్తానండి. మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలాగ మనం లైఫ్‌లో ముందుకెళ్ళాలి అనేదే నేను ముందు ముందు వీడియోస్‌లో మీకు క్లియర్‌గా చెప్తానండి. చెప్తే అప్పుడు మీకు కూడా అర్థమవుతది. చూసారు కదా ఫ్రెండ్స్! స్విచ్ బోర్డ్ అయితే వేయటం అంటే జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్ ఇది స్విచ్ బోర్డ్ ఇది కంప్యూటర్‌కండి. రెండేమో ఇది
ఇది 12 మాడ్యులర్ బోర్డు. సీలింగ్ లైట్లు అయితే ముందే వేసేసామండి. ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది. 3 బెడ్‌రూమ్స్ ఉంటాయండి. 3 బెడ్‌రూమ్ అనమాట. ఈరోజు వర్క్ ఇదే ఫ్రెండ్స్ నాది. ఈరోజు ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది కిచెన్‌లో మిక్సీ బోర్డ్ అయితే వేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలు ఒకళ్ళు 10థ్ చదువుతున్నారు. ఒకళ్ళు 5థ్ చదువుతున్నారు. నా దగ్గర మనీ అయితే ఏమీ లేదండి. ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే, నాకు కొన్ని కారణాల వల్ల మనీ అయితే లాస్ అయ్యానండి. ప్రెజెంట్ నేను జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సంపాదించిన మనీ మనం నిలబడకపోవటానికి రకరకాల కారణాలుంటాయి ఫ్రెండ్స్. అది ఎలా నిలబెట్టుకోవాలి, ఏంటి అనేది మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్. అలవాట్లు అలాగే మన ఎమోషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎమోషన్స్ అంటే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన బంధువులవ్వచ్చు, "నువ్వేం చేయలేవు, నీ వల్ల అవ్వదు" అనే మాటలు అంటుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం వర్క్‌లో కూడా ఫ్రెండ్స్ చాలా కష్టపడవలసి ఉంటది ఫ్రెండ్స్. కష్టపడి చెయ్యాలి ఫ్రెండ్స్. కష్టపడి మనం పని చేసుకునే డబ్బులు సంపాదించుకోవాలి. సంపాదించటానికి ఎంత కష్టపడాల్సో మనం ఖర్చు పెట్టే మనీ మేనేజ్‌మెంట్ ఫ్రెండ్స్. మనీ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మనీ సంపాదించటం ఎంత గొప్పతనమో అలాగే మనం ఖర్చు పెట్టటం కూడా ఫ్రెండ్స్. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనకి హ్మ్. మేనేజ్ చేసే ఇది లేకపోతే ఫ్రెండ్స్ మనం చాలా లాస్ అయిపోతామండి. అది ఏ విధంగా లాస్ అవుతాం అనేది మీకు ఒక్కొక్క పార్ట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. నా వీడియోకి మాత్రం ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరిచ్చే సపోర్ట్ వల్ల నాకు ఎంతో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయటానికి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది డైనింగ్ హాల్‌లో స్విచ్ బోర్డ్ అండి ఇది. ఇదంతా డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది కారిడార్‌లో బోర్డేస్తున్నానండి. కారిడార్‌లో లిఫ్ట్ పక్కన ఒక బోర్డొచ్చిందండి 4 మాడ్యులర్. ఇది కామన్ లైటింగ్ అండి. కారిడార్‌లో లైట్లయ్యి దీని మీద ఎలుగుతా ఉంటాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా సరే ఫ్రెండ్స్, మనం కష్టపడే పని చేయాలి. కష్టం ప్రతి పనిలోనూ ఉంటుంది ఫ్రెండ్స్. ముందు ముందు వీడియోల్లో ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. వర్క్ అనేది ప్రతి వర్కరు కష్టపడి పని చేస్తారు ఫ్రెండ్స్. కానీ మనం పని చేసేది ఎందుకు ఫ్రెండ్స్? అమౌంట్ కోసం. డబ్బులు ఎంత కష్టపడినా డబ్బులు సంపాదించుకున్న డబ్బులు నిలబెట్టుకోవడం చాలా గొప్పతనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందు ముందు వీడియోలో ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ వీడియోస్ పర్పస్ ఏంటి అనేది ముందు ముందు వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు ముందు వీడియోలో నేను ఏమనుకుంటున్నాను అనే వీడియోలు ఏం చెప్తాను అనేది వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్తాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.